హలో మూవీ లవర్. ఈరోజు మనం లేటెస్ట్ తమిళ్ కామెడీ థ్రిల్లర్ మూవీ పరిమళ అండ్ కోను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒక కుటుంబం ఒక వ్యక్తిని చంపడానికి పథకం వేసింది. కానీ అతన్ని ఎవరు చంపారు? ఒక రౌడీతో ప్రేమలో పడిన కూతురు. హత్య ఎవరు చేశారు? వరుసగా ఊహించని మలుపులు. ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవ్వగానే మనకు ఒక అందమైన ఫ్యామిలీని చూపించడం జరుగుతుంది. ఆ ఫ్యామిలీలో భార్య, భర్త మరియు వాళ్ళకి 2 అమ్మాయిలు ఉంటారు. మూవీలో భర్త పేరు పరిమళ. ఇదేంటి అమ్మాయి పేరు అనుకుంటున్నారా? దానికి ఒక కథ ఉంది. నిజానికి మన హీరో పరిమళ చిన్నప్పుడు పుట్టిన సమయంలో వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుంది. వాళ్ళ నాన్న తన వైఫ్కి గుర్తుగా ఆ పరిమళ అనే పేరునే తన కొడుకుకి పెడతాడు. ఈ పరిమళ వైఫ్ పేరు స్వాతంత్రం. తన పేరు వెనకాల కూడా ఒక కథ ఉంది. అదేమిటంటే తన పుట్టినరోజు ఇండియాకి స్వాతంత్రం వచ్చి ఉండడంతో అది అలా గుర్తుండిపోవాలి అని వాళ్ళ నాన్న తనకు స్వాతంత్రం అనే పేరు పెడతాడు. వీళ్ళిద్దరికీ కూడా 2 అమ్మాయిలు ఉంటారు. పెద్ద కూతురి పేరు పరాశక్తి. తను ఒక ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటుంది. చిన్న కూతురి పేరు మధుమిత. తను ఇంకా కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. హీరో పరిమళ స్కూల్ టీచర్గా వర్క్ చేస్తూ చాలా పిసినారిగా వ్యవహరిస్తూ ఉంటాడు. వాళ్ళ వైఫ్ అయినటువంటి స్వాతంత్రం మాత్రం తనకు కొంచెం మతిమరుపు ఉండడంతో తను చాలా విషయాలని మర్చిపోతూ ఉంటుంది. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం యోగిబాబు ఇంట్లోనే రెంట్కి ఉంటారు. స్వాతంత్రం ప్రతిరోజు కూడా మోటార్ వేసి వెళ్ళిపోయి మర్చిపోతూ ఉంటుంది. యోగిబాబు మాత్రమే వచ్చి ఆ మోటార్ని ఆఫ్ చేస్తూ ఉంటాడు. ఆ మోటార్ని ఆఫ్ చేసి తనని తిట్టుకుంటూ ఉంటాడు. వీళ్ళ ఫ్యామిలీ మాత్రం చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వర్గీస్ అనే ఒక రౌడీని చూపించడం జరుగుతుంది. తను డ్రగ్ డీలర్గా వ్యవహరిస్తూ చాలా ఇల్లీగల్ బిజినెస్లు కూడా చేస్తూ తన చిన్నతనంలోనే తన కళ్ళ ఎదురుగా తన తండ్రిని చంపడంతో తను పెద్దయిన తర్వాత ఆ వ్యక్తి ఎవరో కనుక్కొని అందరి ముందు తన తలను నరికేస్తాడు. అప్పటి నుంచి కూడా ఈ వర్గీస్ని చూసి అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. అలా వర్గీస్ ఆ ఏరియాలో ఒక రౌడీగా చలామణి అవుతూ ఉంటాడు. వర్గీస్ మన హీరో అయినటువంటి పరిమళ చిన్న కూతురు అయినటువంటి మధుమితని ప్రేమిస్తూ ఉంటాడు. తన వెంట పడుతూ ఉంటాడు. అయితే మధుమిత మాత్రం ఆ వర్గీస్ తన వెంట పడుతూ ఉండగా చిరాకు పడుతూ ఉంటుంది. తన చిన్న కూతుర్ని వర్గీస్ వేధిస్తున్నాడని మన హీరో పరిమళకి తెలియడంతో పరిమళ డైరెక్ట్గా వర్గీస్ దగ్గరికి వెళ్ళి తనకు వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటాడు. ఆ రోజు ఈవినింగ్ పరిమళ ఇంటికి రాగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఇంటికి అప్పటికే వర్గీస్ వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. వర్గీస్ పరిమళని మరియు తన వైఫ్ని చూసి, మీ చిన్న కూతురు అయినటువంటి మధుమితను నేను ప్రేమిస్తున్నాను, తనని నాకు ఇచ్చి పెళ్లి చేయండి, లేదంటే మీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చంపేస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన పరాశక్తి వర్గీస్ తన ఫాదర్ని తిడుతూ ఉండడంతో వర్గీస్ కాలర్ని పట్టుకొని బయటకి లాక్కొని వచ్చి బయట అందరూ చూస్తూ ఉండగానే తన చెంప మీద కొడుతుంది. అది చూసినటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయికి చాలా ధైర్యం ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఆ వర్గీస్ మాత్రం పరాశక్తిని చూసి, నువ్వు ఏదో ఒక రోజు నాకు ఒంటరిగా దొరక్కపోవు, అప్పుడు నేను ఖచ్చితంగా చంపేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి పరిమళ ఫ్యామిలీ చాలా భయపడిపోతూ ఉంటుంది. అలా వాళ్ళందరూ కూడా వర్గీస్ గురించి చాలా భయపడిపోతున్న సమయంలో పరిమళ వెంటనే తన ఫ్యామిలీ మెంబర్స్ని చూసి మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అంటాడు. అయితే దానికి పరాశక్తి ఒప్పుకోదు. వెంటనే తన ఫాదర్ని చూసి, వద్దు నాన్న, మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చామంటే ఈ పోలీసులు వర్గీస్ కంటే చాలా డేంజరస్, పోలీస్ కంప్లైంట్ మాత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం ఎందుకు వాడికి భయపడాలి, మనం అందరం కలిసి వాడిని చంపేయొచ్చు కదా అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి పరిమళ ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. కానీ ఆ తర్వాత అదే చేద్దామని చెప్పి వాళ్ళందరూ కూడా డిసైడ్ అవుతారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు దీపావళి కావడంతో వాళ్ళ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు. పరాశక్తి మరియు మధుమిత మాత్రం మా ఫాదర్ ఇంటికి వచ్చేటప్పుడు క్రాకర్స్ తెస్తాడని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ పరిమళ మాత్రం అసలే పిసినారివాడు కావడంతో తను ఎటువంటి క్రాకర్స్ కూడా తీసుకొని రాకుండా కేవలం ఒక చిన్న స్వీట్ బాక్స్ని మాత్రమే తీసుకొని వస్తాడు. అది చూసినటువంటి ఇద్దరు కూడా ఎందుకు నాన్న క్రాకర్స్ తేలేదు అని అంటారు. దానికి ఆ పరిమళ సమాధానం చెప్తూ, అమ్మ నీకు ఒకటి చూపిస్తాను రా అని తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా తన బిల్డింగ్ మీదకి తీసుకువెళ్ళి వాళ్ళకి స్వీట్ బాక్స్ ఇచ్చి, మీరు ఈ స్వీట్స్ తింటూ పక్కింటి వాళ్ళు కాలుస్తున్నటువంటి క్రాకర్స్ని చూసి ఎంజాయ్ చేయండి, మనం ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవడం అని అంటాడు. పరిమళ చెప్పిన విధంగానే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పక్క ఇంటి వాళ్ళు క్రాకర్స్ పేలుస్తూ ఉంటే అది చూసి బాగా ఎంజాయ్ చేస్తారు.
కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ పరిమళ తన ఫ్యామిలీ అంతా కూడా గుడికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా మార్గం మధ్యలో చాలా మంది గుమికూడి ఉంటారు. పరిమళ వెంటనే ఏమైందో అని అక్కడికి వెళ్ళి చూడగా తను ఒక్కసారిగా షాక్ అవుతాడు. ట్విస్ట్ ఏంటంటే వీళ్ళని చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చినటువంటి వర్గీస్ అక్కడ చనిపోయి తన డెడ్ బాడీ అక్కడ ఉంటుంది. అక్కడ వర్గీస్ చనిపోయి ఉండడం చూసినటువంటి పరిమళ ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అవుతారు. వాళ్ళు భయపడి వెంటనే అక్కడ నుండి ఇంటికి వచ్చేస్తారు. పరిమళ వెంటనే తన పెద్ద కూతురైనటువంటి పరాశక్తిని చూసి, నువ్వు తనని చంపేయాలని మొన్న ఆవేశంగా మనకేదో ప్లాన్ చెప్పావు కదా, కొంపదీసి నువ్వే చంపేశావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్నటువంటి పరాశక్తి, నాన్న నేను ఏదో మాట వరుసగా అన్నాను, నేను ఎలా వాడిని చంపగలను అని అంటుంది. అప్పుడు పరిమళ వెంటనే తన చిన్న కూతురు మధుమితను చూసి, నీ వెంట పడుతున్నాడని నువ్వేమన్నా చంపావా అని అడుగుతాడు. దానికి మధుమిత సమాధానం చెప్తూ, నేను బీట్రూట్ని కోస్తేనే అది రక్తంలా ఉంటుందని చెప్పి దాన్ని తాగడమే మానేశాను, అలాంటిది నేను ఎలా హత్య చేయగలను అని అంటుంది. దాంతో పరిమళ వెంటనే తన వైఫ్ అయినటువంటి స్వాతంత్రంని చూసి, నువ్వేమైనా ఆ పని చేశావా అని అడుగుతాడు. దానికి స్వాతంత్రం నేను చేయలేదు అని అంటుంది. ఆ తర్వాత స్వాతంత్రం మరియు తన ఇద్దరు కూతుర్లతో కలిసి పరిమళను చూసి, మీరేమైనా ఈ హత్య చేశారా అని అడుగుతారు. పరిమళ వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూసి, అసలు మీరేం మాట్లాడుతున్నారు, నేను ఒక టీచర్ని, అంత పెద్ద రౌడీని నేను ఎలా చంపగలను, నేను కూడా ఈ పని చేయలేదని అంటాడు. అలా ఆ ఫ్యామిలీ అంతా ఆ పని చేయలేదు అని వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటారు. అయినప్పటికీ ఒకరి మీద ఒకరికి డౌట్ ఉంటుంది. అదే సమయంలో పరిమళ వెంటనే స్వాతంత్రాన్ని చూసి, నిన్న నేను సిటీలో మీ తమ్ముడిని చూశాను, నువ్వు మీ తమ్ముడిని పిలిచి ఏమైనా వాడిని చంపించావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న స్వతంత్రం, నేను మా తమ్ముడిని ఏమీ పిలవలేదు, తనేదో పని మీద ఇక్కడికి వచ్చాడు అని అంటుంది. అలా పరిమళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఆ వర్గీస్ని చంపలేదు అని అంటారు. కానీ ఒకరి మీద ఒకరికి డౌట్ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క చనిపోయినటువంటి ఆ రౌడీ వర్గీస్ తల్లి కూడా ఒక రౌడీ కావడంతో నా కొడుకుని ఎవరు చంపారో తెలుసుకుని వాళ్ళని చంపేయాలని వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ వర్గీస్ కేసుని ఎంక్వైరీ చేయడం కోసం స్పెషల్ పోలీస్ ఆఫీసర్ మిత్రా వస్తాడు. ఆ మిత్రా చనిపోయినటువంటి వర్గీస్ ఎలాంటివాడు అని అతని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అప్పుడు మిత్రాకి ఆ వర్గీస్ చాలా డ్రగ్ డీలింగ్ చేసేవాడని తెలుస్తుంది. మరోపక్క పరిమళ ఫ్యామిలీలో పరిమళ తన కుటుంబ సభ్యులందరినీ చూసి, ఖచ్చితంగా పోలీస్ ఎంక్వైరీ చేయడం కోసం మన ఇంటికి కూడా వస్తారు, ఎందుకంటే ఆ వర్గీస్ని మన పరాశక్తి కొట్టింది కదా, అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చూశారు, ఈ విషయం గురించి ఎంక్వైరీ చేయడం కోసం పోలీసులు ఇక్కడికి వస్తారు. కాబట్టి పోలీసులు వచ్చినప్పుడు మనందరం కూడా ఒకే సమాధానం చెప్పాలి, మనం అందరం కూడా ఒకే మాట మీద ఉండాలి, మీరందరూ కూడా దృశ్యం మూవీ చూశారు కదా, సేమ్ అదే విధంగా మాట్లాడాలి అని వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ వర్గీస్ని మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే ఎవరో చంపేశారు అని వాళ్ళని వాళ్ళే అనుమానించుకుంటూ ఉంటారు. ఇక్కడే మనకు ఒక విషయాన్ని కూడా చూపించడం జరుగుతుంది. ఆ పరిమళ పెద్ద కూతురు అయినటువంటి పరాశక్తి చింటూ అనే ఒక అబ్బాయిని చాలా సీక్రెట్గా లవ్ చేస్తుంది. వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో తెలియకుండా ప్రేమించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వర్గీస్ కేసుని విచారిస్తున్నటువంటి మిత్ర డైరెక్ట్గా పరిమళ ఉన్నటువంటి ఆ ఏరియా దగ్గరికి వెళ్ళి ఆ చుట్టుపక్కల అంతా కూడా విచారిస్తాడు. పరిమళ ఇంటికి వెళ్ళి విచారించకుండానే లైట్గా పైపైన విచారించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో పరిమళ తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసి, పోలీస్ ఇన్స్పెక్టర్ ఈరోజు మన ఇంటికి రాలేదు, ఇక ముందు కూడా వస్తాడేమో తెలియదు, ప్రస్తుతానికైతే మనం ఊపిరి పీల్చుకుందామని ఆనందపడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పరిమళకి మీ అక్కకి ఆరోగ్యం బాగాలేదని ఫోన్ వస్తుంది. పరిమళ వెంటనే వాళ్ళ అక్కను చూడడం కోసం బయలుదేరి వెళ్తాడు. అయితే అప్పటికే వాళ్ళ అక్క చనిపోవడంతో పరిమళ దగ్గరుండి వాళ్ళ అక్కకి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలన్నీ పూర్తి చేస్తాడు. అప్పుడే పరిమళ తమ్ముడు పరిమళ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, అన్నయ్య, వదిన నన్ను మరియు వాళ్ళ తమ్ముడిని కూడా మొన్న చెన్నైకి పిలిచింది, దాంతో వదిన వాళ్ళ తమ్ముడు మరియు నేను చెన్నైకి వచ్చాం. ఆ వర్గీస్ అనే వ్యక్తి పరాశక్తి మరియు మధుమితకి వార్నింగ్ ఇస్తున్నాడంట కదా, అందుకే తనకి మేము ధమ్కి ఇవ్వడం కోసం అతని దగ్గరికి వెళ్ళి ఆ వర్గీస్కి వార్నింగ్ ఇచ్చే సమయంలో నేను పొరపాటున వర్గీస్ని పక్కకు తోశాను, వర్గీస్ కింద పడిపోయాడు. ఈరోజు మార్నింగ్ న్యూస్ చూస్తూ ఉంటే వర్గీస్ చనిపోయాడని వచ్చింది, నేను కిందకి తోసినందుకే ఆ వర్గీస్ చనిపోయాడో లేదో నాకు తెలియదు అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి పరిమళ ఒక్కసారిగా షాక్ అవుతాడు. వెంటనే పరిమళ తన వైఫ్ అయినటువంటి స్వాతంత్రంకి ఫోన్ చేసి, మీరు అర్జెంటుగా బయలుదేరి ఇక్కడికి రండి అని చెప్పి విషయం అంతా కూడా చెప్తాడు. దాంతో స్వాతంత్రం తన ఇద్దరు కూతుర్లని తీసుకుని బయలుదేరి పరిమళ దగ్గరికి వెళ్తుంది. మరోపక్క ఇంటి ఓనర్ అయినటువంటి యోగిబాబు వీళ్ళకి మరియు ఆ వర్గీస్కి ఇంతకుముందు గొడవ జరిగింది కదా, ఇప్పుడు ఆ వర్గీస్ చనిపోయాడు, వీళ్ళేమో చెప్పా పెట్టకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నారు, బహుశా ఆ వర్గీస్ని వీళ్లే చంపి ఉంటారని యోగిబాబు అనుకుంటాడు. అలా ఆ పరిమళ ఫ్యామిలీ అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. యోగిబాబు పోలీసులను చూసి, వీళ్ళు ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు అని అంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ వెంటనే యోగిబాబును చూసి,
వీళ్ళు ఇంటికి వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయని చెప్తాడు. వెంటనే యోగిబాబు పరిమళకి ఫోన్ చేసి, మిమ్మల్ని వెతుక్కుంటూ పోలీసులు ఇక్కడికి వచ్చారు. మీలాంటి వాళ్ళు మా ఇంట్లో ఉండొద్దు. వెంటనే ఇల్లు ఖాళీ చేయండి అని అంటాడు. ఆ మాట విన్న పరిమళ వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత పరిమళ స్వతంత్రంని చూసి, నువ్వు మీ తమ్ముడిని మరియు మా తమ్ముడిని ఇక్కడికి రప్పించి వర్గీస్కు వార్నింగ్ ఇచ్చావు కదా, ఎందుకు ఇలా చేశావని తిడతాడు. వర్గీస్ చనిపోయిన తర్వాత వర్గీస్ని ఎవరు చంపారో వాళ్ళ కోసం పోలీసులు చాలా తీవ్రంగా వెతుకుతున్నారు. ఒకవేళ మనమే హత్య చేశామని తెలిస్తే మాత్రం మనం అందరం కూడా జైల్లో ఉండాల్సి వస్తుంది. ఎలా పోలీసుల నుంచి తప్పించుకోవాలో దాని మీద కొంచెం ప్రాక్టీస్ చేయండి అని అంటాడు. కట్ చేస్తే మరో పక్క వర్గీస్ మదర్కి తన కొడుకు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అన్న విషయం తెలుసుకుని వెంటనే మధుమిత దగ్గరికి వచ్చి, నా కొడుకు వర్గీస్ నిన్నే కదా ప్రేమించింది, అంటే నువ్వే వర్గీస్ని చంపేశావా అని అడుగుతుంది. సరిగ్గా అదే సమయంలో వర్గీస్ మనిషి అక్కడికి వచ్చి వర్గీస్ వాళ్ళ అమ్మని చూసి, వర్గీస్ అన్న ప్రేమించింది ఈ అమ్మాయిని కాదు, వేరే అమ్మాయిని ప్రేమించాడు. ఈ అమ్మాయి వెంటపడ్డాడు కానీ అమ్మాయిని ప్రేమించలేదని అంటాడు. ఆ మాట విన్నటువంటి మధుమిత, ఇంతకాలం మేము వర్గీస్ని చంపామని అనుకుంటున్నాం, అంటే మా వల్ల వర్గీస్ చనిపోలేదు, అంటే మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి మధుమిత ఇంటికి వెళ్తుంది. కట్ చేస్తే మరోపక్క పోలీస్ ఆఫీసర్కి వర్గీస్కి ఒక శత్రువు ఉన్నాడని, అతని పేరు నికోలస్ అని తెలుస్తుంది. ఈ నికోలస్ ఎవరంటే వర్గీస్ ఇంతకుముందు ఒక వ్యక్తిని చంపేస్తాడు. ఆ వ్యక్తి కొడుకే ఈ నికోలస్ కావడంతో నికోలస్ ఎప్పటికైనా సరే నా తండ్రిని చంపిన వ్యక్తిని చంపాలి అనే కసితో తిరుగుతూ ఉంటాడు. అలాంటి నికోలస్ని పిలిపించినటువంటి పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ ఎంక్వైరీ చేయగా ఈ నికోలస్ కూడా వర్గీస్ని చంపలేదు అన్న విషయం పోలీసులకు తెలుస్తుంది. ఆ తర్వాత పోలీసులు పరిమళ వాళ్ళ ఇంటి దగ్గరికి ఎంక్వైరీ చేయడం కోసం వెళ్తారు. పోలీసులను చూసినటువంటి పరిమళ ఫ్యామిలీ చాలా భయపడిపోతూ ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు చాలా ధైర్యంగా, దృశ్యం మూవీలో లాగా పోలీసులు ఏ ప్రశ్న అడిగినా సరే పరిమళ ఫ్యామిలీ ఒకే ఆన్సర్ చెప్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ విన్నటువంటి పోలీస్ ఆఫీసర్ మిత్ర వెంటనే వీళ్ళ ఫ్యామిలీని చూసి, చనిపోయినటువంటి వర్గీస్కి మీకు ఏదో సంబంధం ఉంది, అతడు మీ వల్లే చనిపోయాడు, కానీ ఆ హత్యని మాత్రం ఈ నలుగురు చేయలేదని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి పరిమళ ఫ్యామిలీ మొత్తం కూడా షాక్ అవుతుంది. పరిమళ మాత్రం ఈ హత్య మేము చేయలేదు అని తను కనిపెట్టేశాడు అంటే ఆ వర్గీస్ని మా తమ్ముడు మరియు మా బామ్మర్ది ఇద్దరు కూడా చంపేశారని ఇన్స్పెక్టర్ కనిపెట్టేస్తాడేమో అని పరిమళ భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత మిత్ర వెంటనే వీళ్ళ ఫ్యామిలీని చూసి మరొక ట్విస్ట్ ఇస్తాడు. చనిపోయినటువంటి ఆ వర్గీస్కి మీకు సంబంధం ఉంది, అది ఎలానో మీకు తెలుసా అని, మీ పెద్దమ్మాయి పరాశక్తి వల్లనే మీకు సంబంధం ఉంది అన్నట్టుగా ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. ఆ మాటలు విన్నటువంటి పరిమళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పరాశక్తిని చూస్తూ ఉండడంతో పరాశక్తి వెంటనే వాళ్ళ ఫాదర్ని చూసి, నాన్న మీరు ఈ పోలీస్ మాటలు నమ్మొద్దు, ఆ వర్గీస్ చనిపోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని గట్టిగా అరుస్తూ చెప్తుంది. అక్కడే ఉన్నటువంటి మిత్ర మాట్లాడుతూ, నేను చెప్పేది పూర్తిగా వినండి, విన్న తర్వాత మాట్లాడండి అని మరొక విషయాన్ని రివీల్ చేస్తాడు. మీ పెద్దమ్మాయి పరాశక్తి చింటూ అనే ఒక అతన్ని ప్రేమిస్తుంది, ఆ చింటూనే వర్గీస్ని హత్య చేశాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి పరిమళ ఫ్యామిలీ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే పరాశక్తి ఆ అబ్బాయిని లవ్ చేస్తుందన్న విషయం కూడా వాళ్ళకి తెలియకపోవడంతో వాళ్ళు చాలా షాక్ అవుతారు. పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ, మీ అమ్మాయి ప్రేమించినటువంటి చింటూ బయట ప్రపంచానికి చాలా మంచివాళ్లా కనిపిస్తాడు, కానీ ఎవరికి తెలియకుండా అతను డ్రగ్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. వర్గీస్కి అతనికి చాలా సంబంధాలు ఉన్నాయి. నిజానికి వాళ్ళిద్దరూ కూడా బిజినెస్ చేశారు. ఆ తర్వాత గొడవలయ్యి ఇద్దరు సపరేట్గా బిజినెస్లు చేసుకుంటున్నారు. ఆ గొడవల వల్ల చింటూ వర్గీస్ని చంపేసి ఉండొచ్చు. ఇప్పుడు ఆ చింటూ దగ్గర ఉన్న 25 kgs డ్రగ్స్ని ఎక్కడో దాచిపెట్టాడు. మేము కూడా కనిపెట్టలేకపోతున్నాం. ప్రజెంట్ ఆ చింటూని అరెస్ట్ చేసి మేము జైల్లో పెట్టాం, కానీ డ్రగ్స్ ఎక్కడున్నాయో కనిపెట్టలేకపోయాం. నీకు ఆ డ్రగ్స్ ఎక్కడున్నాయో తెలిస్తే మాకు ఆ ప్లేస్ గురించి చెప్పు అని అడుగుతారు. ఆ మాట విన్న పరాశక్తి వెంటనే పోలీసులను చూసి, సార్ నాకు నిజంగా ఆ డ్రగ్స్ ఎక్కడున్నాయో తెలీదు అని అంటుంది. దానికి ఆ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ, సరే నువ్వు ఒక పని చెయ్యి, స్టేషన్లో ఉన్నటువంటి చింటూ దగ్గరికి వెళ్ళి ఆ డ్రగ్స్ ఎక్కడున్నాయో కనిపెట్టి మాకు చెప్పు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత పరిమళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మనమైతే ఈ హత్య చేయలేదు అని ఆనందపడుతూ ఉంటారు. కానీ వాళ్ళ కూతురు లవ్ చేసిందన్న విషయం గుర్తు చేసుకొని బాధపడతారు. ఆ వెంటనే పరాశక్తి డైరెక్ట్గా జైల్లో ఉన్నటువంటి చింటూ దగ్గరికి వెళ్ళి, నువ్వు నా దగ్గర అన్ని అబద్ధాలే చెప్పావు, నీకు ఆ వర్గీస్కి సంబంధం ఉంది కదా అని అడుగుతుంది. దానికి ఆ చింటూ సమాధానం చెప్తూ, నాకు వర్గీస్కి పరిచయం ఉన్న మాట వాస్తవమే, మేమిద్దరం కూడా కలిసి బిజినెస్ చేశాం, ఆ తర్వాత గొడవలయ్యి మేము విడిపోయాం, అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు ఎటువంటి సంబంధం లేదు, అలాగే నేను ఆ వర్గీస్ని చంపలేదు అని అంటాడు. ఆ మాటల్ని అసలు పరాశక్తి వినకుండా వెంటనే చింటూను చూసి, నీ దగ్గర 25 కిలోల డ్రగ్స్ ఉన్నాయంట కదా,
వాటిని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు, పోలీసులు అడుగుతున్నారని అంటుంది. దానికి చింటూ వెంటనే పరాశక్తిని చూసి ఆ డ్రగ్స్ నేను చాలా జాగ్రత్తగా మీ ఇంట్లోనే దాచిపెట్టాను అని చెప్పడంతో మా ఇంట్లో డ్రగ్స్ని దాచిపెట్టావా అని చెప్పి పరాశక్తి చాలా కోపడుతూ ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి డ్రగ్స్ తీసి పోలీసులకు ఇచ్చేస్తుంది. ఆ తర్వాత సమస్యలన్నీ తీరిపోయాయి అని పరాశక్తి అక్కడి నుండి తిరిగి ఇంటికి వెళ్ళబోతుండగా మిత్ర పరాశక్తిని చూసి ఒక్క నిమిషం ఆగు అని చెప్పి డైరెక్ట్గా చింటూ దగ్గరికి తీసుకెళ్ళి నవీన్ తెలుసా అని అడుగుతాడు. ఆ మాట విన్నటువంటి చింటూ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ని చూపించడం జరుగుతుంది. నిజానికి నవీన్ ఒక కాలేజీలో చదువుకుంటూ ఉండే సమయంలో వర్గీస్ మరియు చింటూ ఇద్దరు కూడా నవీన్ని ఒక ఆసరాగా చేసుకొని తన ద్వారా డ్రగ్స్ని కాలేజీలోకి పంపిస్తూ ఉంటారు. నవీన్ ఒక కాలేజీ స్టూడెంట్ కాబట్టి తన మీద ఎవరికి కూడా డౌట్ రాదు. అలా నవీన్ డ్రగ్స్ని కాలేజీ లోపలికి తీసుకొని వెళ్తూ ఉండడంతో ఆ డ్రగ్స్ని తీసుకున్నటువంటి పిల్లలందరూ కూడా చెడిపోతూ ఉంటారు. దాని గురించి ఎంక్వైరీ చేసినటువంటి ప్రిన్సిపాల్కి నవీన్ ద్వారా డ్రగ్స్ కాలేజీలోకి వస్తున్నాయని తెలుసుకుని వెంటనే నవీన్ని తన రూమ్లోకి పిలిపించి వార్నింగ్ ఇస్తాడు. దాంతో నవీన్ చాలా బాధపడుతూ వెంటనే కాలేజీ పైకి వెళ్ళి అక్కడి నుండి దూకి చనిపోతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చనిపోయినటువంటి ఆ నవీన్ మరెవరూ కాదు, పోలీస్ ఆఫీసర్ మిత్ర ఉన్నాడు కదా, తన కొడుకే. దాంతో తన కొడుకు చనిపోవడంతో అందరూ కూడా బాధపడుతూ ఉండగా మిత్ర మాత్రం నా కొడుకు అలాంటి వాడు కాదు, దీని వెనకాల ఎవరో ఉన్నారు అని దాని గురించి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడే మిత్రాకి దీని వెనకాల ఉన్న వర్గీస్ మరియు చింటూ ఇద్దరు కూడా ఉన్నారని తెలుస్తుంది. దాంతో మిత్ర వాళ్లల్లో వాళ్లే గొడవ పడే విధంగా సెట్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళకి బుద్ధి వచ్చేలా చేయాలి అని తన కొడుకు చనిపోవడానికి కారణమైనటువంటి వర్గీస్ని ఈ పోలీస్ ఆఫీసర్ మిత్రానే చంపేసి ఆ కేసుని మాత్రం చింటూ మీదకి తోసేస్తాడు. అందుకే పోలీస్ ఆఫీసర్ మిత్ర ఈ కేసులో పెద్దగా విచారించకుండా పైపైనే విచారిస్తాడు. మరోపక్క పరిమళ ఫ్యామిలీ దగ్గరికి హౌస్ ఓనర్ అయినటువంటి యోగిబాబు వచ్చి మాట్లాడుతూ మీరు మా ఇంట్లో ఉండొద్దు అని తిడతాడు. దాంతో పరిమళ ఫ్యామిలీ వెంటనే అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పరాశక్తికి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి నీకు ఫ్యూచర్లో ఏ విధమైన సహాయం కావాలన్నా సరే, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయి అని చెప్తాడు. ఆ సమయంలో పరిమళ వెంటనే ఫోన్ను తీసుకుని పోలీస్ ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ మీరు ఆ వర్గీస్ని ఎందుకు చంపారో మాకు కారణం తెలుసు, కానీ ప్రజలకు తెలియదు కదా, దాన్ని మేము పార్ట్ 2లో చూపిస్తాం అని చెప్పి మూవీని ముగిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.